ఆస్కార్ వేదికపై మరోసారి ట్రిపుల్ ఆర్ సినిమా హవా సాగింది. అలాగే ఎన్టీఆర్, చరణ్ పవర్ ఏంటో మరొకసారి చూపించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న 96 ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. గత సంవత్సరం ఆస్కార్ వేడుకలు ప్రపంచమంతా వైరల్ అయింది. గత సంవత్సరం ముఖ్యంగా ఇండియా అంతా మొదటిసారి ఆస్కార్ అవార్డు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం. రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపించింది. అలాగే పలు అత్యున్నతమైన సినీ అవార్డులు గెలుచుకుని ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్లో మొదటి ఇండియన్ సినిమాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపైన అవార్డు అందుకుని తెలుగు సినిమా సత్తాని చాటారు. కలలో కూడా ఊహించిన ఆస్కార్ అవార్డు తెలుగు సినిమాకి ట్రిపుల్ ఆర్తో సాధ్యమైంది. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ప్రపంచమంతా పేరు సంపాదించుకున్నారు. ట్రిపుల్ ఆర్ ఇచ్చిన హైప్ ఆస్కార్ వేదిక ఇంకా మరవలేదు. దీంతో ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా లేకపోయినా ట్రిపుల్ ఆర్ని మాత్రం తలుచుకున్నారు. ఆస్కార్ వేదికపై స్టంట్స్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో వేయగా అందులో ట్రిపుల్ ఆర్ సినిమాలోని 2 యాక్షన్ షాట్స్ని చూపించారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ కలిసేసిన నాటు నాటు స్టెప్ కూడా స్టేజ్ వెనుక తెరపై చూపించారు. ఈ వీడియోస్ని ట్రిపుల్ ఆర్ సినిమా ట్విట్టర్ పేజ్లో షేర్ చేయడం విశేషం. దీంతో ట్రిపుల్ ఆర్ మరోసారి వైరల్ అవుతోంది. నాటు నాటు హవా నుంచి హాలీవుడ్ ఇంకా బయటికి రాలేదు, బాగా గుర్తుంచుకుంది, అలా గుర్తుండిపోతుంది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్తో పాటు ట్రిపుల్ ఆర్ కూడా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. నిజంగా ఇది మన తెలుగు సినిమాకి, చరణ్, ఎన్టీఆర్ అభిమానులకి ఇది ఫ్యాన్ మూమెంట్గా అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ శభాష్ అంటూ రాజమౌళిని మరోసారి పొగడ్తలు కురిపిస్తున్నారు.